ఎస్సీ ఎస్టీ సప్లాన్ రూపకల్పనపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎప్పటికప్పుడు సమావేశాలు ఈ కమిటీ నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సీఎం సూచించారు. ఎస్టీ ఎస్సీ వర్గాల కోసం ఏం చేయాలో ఈ కమిటీనే నిర్ణయించాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కమిటీలో అన్ని పార్టీలకు చెందిన ఎస్సీ ఎస్టీల ప్రజా ప్రతినిధులుంటే ఈ కమిటీ సిఫార్సులను ప్రభుత్వమే అమలు చేస్తోందన్నారు సీఎం. ప్రగతి భవన్లో ఎస్సీ ఎస్టీ ప్రజా ప్రతినిధుల సమావేశం ఇంకా కొనసాగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలేంటి, సీఎం ఏం చెప్పారు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ రూపకల్పనపై ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలతో ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో 1:30 గంటలకు సమావేశమయ్యారు. ముందుగా వారందరితో కూడా లంచ్ చేసినటువంటి ముఖ్యమంత్రి వారి అభిప్రాయాలను ప్రస్తుతం అడుగుతున్నారు. పలు సూచనలు సలహాలు కూడా ఆయా పార్టీలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అదేంటంటే ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలుకు సంబంధించి ఒక కమిటీ వేసుకుందాం. దీంతోపాటు దీన్ని రూపకల్పన చేసేందుకు అమలు తీరుకు ఏ విధంగా అధికారుల కమిటీ ఉంటుంది, కానీ దాంతోపాటు ముందుగా రూపకల్పన చేయడానికి ప్రజాప్రతినిధులతో ఒక కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో అన్ని పార్టీలకు స్థానం ఉంటుందని చెప్పారు. వీరందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి, ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి మేధావులతో చర్చించాలి, సప్లాన్ ఏ విధంగా అమలు జరిగితే బాగుంటుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా దళితుల ఇళ్లలో అదేవిధంగా ఎస్టీల ఇళ్లలో ఇంకా పేదరికం ఉంది కాబట్టి దీన్ని రూపుమాపాలి, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది అందుకే అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలతో వ్యక్తం చేశారు. మొత్తంగా ఒక కమిటీని నియమించుకుందామని చెప్పారు. ఈ కమిటీ కూడా ప్రభుత్వమే కమిటీ రూపొందించినటువంటి సిఫారసులను ప్రభుత్వము అమలు చేస్తుంది. బడ్జెట్లో కూడా మరిన్ని నిధులు వారి కోసం కేటాయించుతామని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. అదేవిధంగా మిగతా సభ్యులు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. త్వరలోనే ఈ కమిటీ వేస్తే కనుక అన్ని చోట్ల కూడా పర్యటించి వీలైనంత త్వరగా బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ లోపే దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇస్తే కనుక ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు తీరు ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా మరోసారి కసరత్తు చేద్దామని సభ్యులు చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి త్వరలోనే ఎస్సీ ఎస్టీ సప్లాన్కు సంబంధించి రూపకల్పనపై ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక మరొక అంశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్కు సంబంధించి అమలు ఏ విధంగా ఉండాలనేది మరొక నిర్ణయం తీసుకున్నారు. సెమీ అర్బన్ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు చేయాలనేటువంటి అంశాల మీద కూడా ముఖ్యమంత్రి సభ్యులతో చర్చించారు. దీంతోపాటు 10 నుంచి 25 ఏళ్ళు, 25 నుంచి 50 ఏళ్ళు, 50 నుంచి 75 ఏళ్లకు అంటే ఈ విధంగా ఒక ప్రణాళికలు రూపొందించుకొని వారికి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందించాలనేటువంటి విషయాల మీద కూడా సభ్యులతో కసరత్తు చేశారు. వారు కూడా సలహాలు ఇచ్చారు. మొత్తంగా ఈ సమావేశం దాదాపుగా 1 గంట అనుకున్నప్పుడు కూడా లంచ్ సమయం వల్ల 2 గంటలకు స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కొనసాగుతుంది. అంటే దాదాపుగా 3 గంటల పాటు ఈ సమావేశం కొనసాగుతుంది. మరి ఇంకో గంట కూడా ఈ సమావేశం కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సభ్యులు దీనికి సంబంధించి అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి అంశాల మీద కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ముఖ్యమంత్రికి సలహాలు సూచనలు ఇస్తారు. వీటన్నిటిని క్రోడీకరించి మొత్తంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించి ఎప్పుడులోగా నిర్ణయాలు తీసుకోవాలనేది అధికారులతో ముఖ్యమంత్రి చర్చించేటువంటి అవకాశం ఉంది. కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రతిపాదనలు కూడా రూపొందించారు. మొత్తంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలే కాదు, అమలు తీరు ప్రజల్లోకి వెళ్ళాలి, నిధులు కేటాయించడమే కాదు, నిధులు కూడా ఆ వర్గాలకు అందుతేనే అభివృద్ధి అనేటువంటి విషయం మీద కూడా ముఖ్యమంత్రి చర్చించారు. దీంతోపాటు 3 ఎకరాల భూమికి సంబంధించి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కూడా స్థానికంగా కొంచెం ఒక్కొక్క ఎకరం రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది కొంత సమస్యగా మారిందనేటువంటి అభిప్రాయం వస్తుంది. కాబట్టి అసైన్ ల్యాండ్ ఇప్పటివరకు ఎవరెవరి చేతుల్లో ఉందో అవన్నీ కూడా వెనక్కి తీసుకునేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో ఆయా రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి వారందరూ కూడా సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. సభ్యులు కూడా ఓకే అని చెప్పారు. అయితే ఈ అసైన్ ల్యాండ్కి సంబంధించి వెనక్కి తీసుకోవడం కొన్ని ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కమిటీ వేస్తున్నాం కాబట్టి ఈ కమిటీలో ఈ సప్లాన్కు అమలు చేస్తున్నటువంటి కమిటీ కూడా ఉంటుంది కాబట్టి ఈ కమిటీ ద్వారా కూడా అసైన్ ల్యాండ్ ఎంత ఉందనేటువంటి విషయాల మీద కూడా కొంత సేకరణ చేయాలనేటువంటి అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చున్నారు, కానీ మరొకసారి ఈ కమిటీ కూడా దీన్ని పరిశీలి చేయాలనేటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చెప్పినటువంటి దానికి కూడా ఆయా రాజకీయ పార్టీలు కూడా ఓకే చెప్పాయి. మరి కాసేపట్లో 1 గంట పాటు ఈ సమావేశం జరుగుతుంది. కమిటీలో ఎవరెవరు ఉంటారు, ఏ పార్టీలో వారు ఉంటారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రెహానా. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.